ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ధర్మ సందేహాలకి జవాబులు అనేటువంటి ఈ అంశాన్ని శ్రవణం చేస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న మనం 5 ధర్మ సందేహాలు వాటి జవాబులు యథాశక్తిగా చెప్పుకున్నాం. ఏది మన పురాణాలు ఇతిహాసాల ఆధారంగా, అలాగే ధర్మసింధు నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథాలలో చెప్పినటువంటి విషయాలన్నిటినీ క్రోడీకరించుకొని చెప్పుకుంటున్నాం. ఇవాళ 2వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో ఎలాంటి వేళల్లో భోజనాన్ని తినకూడదు, అది భోజనం తింటాం మనం. రోజుకు 2 పూట్ల భోజనం, లేదా 1 పూట భోజనం, 2 పూట్ల అల్పాహారం తింటాం. ఎందుకంటే మానవ దేహం నిలబడాలంటే ఆహారం ఉండాలిగా. యంత్రానికి ఇంధనం ఎట్లానో మానవ దేహానికి ఇంధనం ఆహారం. కాబట్టి ఎలాంటి వేళల్లో తినకూడదు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే, మొట్టమొదట గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. సూర్యగ్రహణం గాని చంద్రగ్రహణం గాని సంభవించినప్పుడు ఆ గ్రహణానికి 12 గంటల ముందు నుంచి, సూర్యగ్రహణం అయితే 12 గంటల ముందు నుంచి తినకూడదు. చంద్రగ్రహణం అయితే 9 గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఎందుకని? గ్రహణ సమయంలో తిన్నది సరిగ్గా జీర్ణమయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అయితే ఈ నియమం అందరికీ ఉందా అంటే, చిన్నపిల్లలకి, బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి, వృద్ధులంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, వీళ్ళకి మినహాయింపు ఉన్నది. లఘువుగా వాళ్ళ ఆహారం తీసుకోవచ్చు. ఉండగలిగిన వాళ్ళు గ్రహణానికి ముందు స్నానం చేయాలి, గ్రహణం విడిచిపెట్టిన తర్వాత స్నానం చేయాలి. మరి ఆ గ్రహణ సమయంలో ఏం చేయాలి అంటే, గురువుల నుంచి మనం ఏదైనా మంత్రం గనక తీసుకొని ఉంటే ఆ మంత్రాన్ని గనక జపిస్తే అక్షర లక్షల యొక్క ఫలితం మనకు వస్తుంది. ఆ సమయంలో అంత శక్తివంతమైంది. మరి గురూపదేశం లేదండి మాకు ఎట్లా అంటే, భగవంతుడి యొక్క నామం జపించు, లేదంటే భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలైనా పఠించు, చాలు. వాటి వల్ల కూడా 100 రెట్లు ఫలితాన్ని పొందగలుగుతాం. ఇంకొకటి, ప్రతి సంవత్సరం పంచాంగంలో ఒక 2, 3 చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు, మొత్తం 4, 5 ఉంటాయి. అయితే మన భారత భూభాగంలో మనం ఉండే చోట ఆ గ్రహణం గనక మనకి కనపడకపోతే ఆ గ్రహణానికి ఉండే నియమాలు పాటించాల్సిన పని లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఏ నక్షత్రంలో, ఏ రాశి వాళ్లలో, ఏ రాశిలో వస్తోందో ఆ గ్రహణం పంచాంగంలో ముందుగానే చెబుతారు. ఆ నక్షత్రాల వాళ్ళు, ఆయా రాసుల వాళ్ళు ఆ గ్రహణాన్ని ఏ పరిస్థితుల్లో చూడకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గ్రహణ సమయంలో భోజనం చెయ్యకూడదనే విషయం చెప్పుకున్నాం. ఒకవేళ మన ఇంట్లో ఊరగాయలు అవన్నీ మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, మరి వాటన్నిటికీ గ్రహణం యొక్క అసోల తగలకుండా ఉండాలి అంటే అందులో దర్భకర్రలు వేయాలి. ఎందుకని? దర్భ అంత పవిత్రమైనది. అమృత భాండాన్ని గరుత్మంతుడు దర్భల మీద పెట్టాడు. అందుకని దర్భకి అంత పవిత్రత వచ్చింది. ఆ దర్భని ఆ పదార్థాల్లో పెడితే గ్రహణం తర్వాత ఆ దర్భ తీసేసి వాటిని మళ్ళీ వాడుకోవచ్చు. ఇది గ్రహణ సంబంధంగా. ఇంకా సమాజంలో కొన్ని మనకి సెంటిమెంట్లు ఉంటాయి.
ఏడు సంఖ్య అనగానే బెంబేలెత్తిపోతూ ఉంటాం. అసలు ఏడు సంఖ్య మంచిదా కాదా? తిరుమలలో కొండలు ఎన్నండి? 7. సముద్రాలు ఎన్నండి? 7. కులపర్వతాలు ఎన్నండి? 7. ఊర్ధ్వలోకాలెన్ని? 7. అధోలోకాలెన్ని? 7. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలెన్ని? 7. సూర్యుడి యొక్క రథానికి ఉండే గుర్రాలెన్ని? 7. సప్తాశ్వరథమారూఢం అంటాం కదా. కాబట్టి సప్త ద్వీపావసుంధర అని కూడా ఉన్నది. 7 ద్వీపాలు ఉంటాయి. పెళ్లిళ్లలో వధూవరులు నడిచేది ఎన్ని అడుగులు? 7 అంటారు, 7 అడుగులు. అగ్నిదేవుడికి నాలుకలెన్ని? 7 జిహ్వా, 7 జిహ్వలు. బ్రహ్మోత్సవాలు జరిగేది ఏ నెలలో? 7వ నెలలో. స్వరాలు ఎన్ని ఉన్నాయి? 7. మరి ఇన్ని 7 సంఖ్యతో ఉండగా మరి 7 మంచిది కాదంటాం ఏంటండి? ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే. సూర్యుడి యొక్క జన్మదినం కూడా రథసప్తమి. చూడండి, రాబోతోంది రేపు మనకి మాఘమాసంలో. కాబట్టి 7 కూడా మంచిది. రెండోది, భాగవతాన్ని సప్తాహ దీక్షతో చేస్తారు 7 రోజులు. మరి 7 మంచిది కాకపోవటం ఏంటండి? 7 రోజులు దీక్షగా భాగవతాన్ని సుఖబ్రహ్మ ద్వారా విన్నాడు పరీక్షిత్తు, మోక్షాన్ని పొందాడు కదా. మరి 7 మంచిది కాకపోతే ఎట్లా? కాబట్టి భగవంతుడు సృష్టించినటువంటి ప్రతిదీ మన కోసం. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే దానికి మనకి మంచి ఫలితమో లేకపోతే మంచిది కాని ఫలితమో వస్తుంది. రెండోది, ఏ ఫలితం నీకు వచ్చినా కారణం ఏంటంటే నీకు ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మను బట్టే నీకు ఫలితం వస్తుంది. అంతే తప్ప ఒకడికి ఒక వ్రతం చేస్తే పెద్ద ప్రయోజనం వచ్చింది, ఒకడికి ఏ ప్రయోజనం రాదు. ఎందుకని? నీ ప్రారంభం అలా ఉంది. దానికి వ్రతం తప్పు పడితే ఎట్లా? ఆ తిథిని తప్పు పడితే ఎట్లా? 7 సంఖ్యను తప్పు పడితే ఎట్లా? కాబట్టి 7 సంఖ్యకి ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి మన యొక్క శాస్త్రాల్లో. అందువల్ల 7ని గురించి ఏనాడు భయపడద్దు, విడిచిపెట్టండి. ఇక 8వ అంశం ఏంటంటే, ఇవాళ దేవుడికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి? ఇది పెద్ద సందేహం మనకి. దీపారాధనకి శ్రేష్టమైనటువంటిది ఆవు నెయ్యి. ఇది అత్యుత్తమమైనటువంటిది. రెండోది నువ్వుల నూనె, మధ్యమం. ఇప్ప నూనె అని ఉంటుంది, ఇప్ప పూల నుంచి తీస్తారు, అది అధమం. ఆవు నెయ్యితో వెలిగించినటువంటి దీపాల యొక్క ఫలితం ఉందే, అది అనంతం. అష్టైశ్వర్యాలు, అష్టభోగాలు అన్నీ కూడా సిద్ధిస్తాయి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల. వెండి ప్రమిదలో గాని లేదా పంచలోహాలతో తయారు చేసిన ప్రమిదలో గాని, ఈ 2 అవకాశం లేకపోతే మట్టితో చేసినటువంటి ప్రమిదల్లో కానీ దీపం పెట్టడం ఉత్తమం. అయితే వేరుశనగ నూనెని దీపారాధనకి వాడకూడదు. శ్రీ మహాలక్ష్మికి ఆవు నేతితో పెట్టినటువంటి దీపం చాలా చాలా ఇష్టమైనది. గణపతికి నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపం అంటే చాలా ఇష్టం. అయితే ఇవాళ ఆవు నెయ్యి నికార్సైంది దొరకటం దుర్లభంగా ఉంది. కొంచెం రేట్ అయినా సరే మంచి ఆవు నెయ్యి కొంచెమైనా తెచ్చుకొని దాన్ని నువ్వుల నూనెలో కలిపి దీపారాధన చేస్తే ఆవు నెయ్యితో దీపారాధన చేసిన ఫలితమే పరమాత్మ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వుల నూనె కూడా ఇవాళ నువ్వుల నూనె పేరుతోటి దిక్కుమాలిన నూనెలన్నీ అమ్ముతున్నారు. మనం ఏం చేయలేం. కల్తీ కల్తీ కల్తీ. ఉన్న వాటిలో కొంచెం మంచిదిగా వెతుక్కొని కాస్త నికార్సైనటువంటి బ్రాండ్ని వెతుక్కొని ₹1 పెచ్చైనా కూడా మంచివి తెచ్చుకోండి. రెండోది,
ఆ వెలిగించినటువంటి దీపంలో వచ్చే ధూమం ఉందే, ధూమం, ఆ పొగ మనకి ఎంతో మంచిది. అదే నికార్సైంది కాదనుకోండి, దానివల్ల వచ్చే పొగ పీలిస్తే మనకు రోగాలు వస్తాయి. కాబట్టి ముఖ్యంగా అది. అలాగే ఏ వైపుకి దీపం పెట్టాలి అనేది కూడా మనకు అనుమానం. ముఖ్యంగా తూర్పు వైపుకి దీపం ఉండటం అనేది మంచిది అని పెద్దవాళ్ళు చెప్పే మాట. మరి ఎన్ని ఒత్తులు పెట్టాలి అని? ఒక ఒత్తితో మాత్రం దీపం పెట్టకూడదు. పెట్టగలిగితే మూడు ఒత్తులు వెలిగించటం, లేకపోతే రెండైనా సరే. అంటే సత్వరజస్తమో గుణాలకి 3 సంకేతం కాబట్టి 3 ఒత్తులు. లేదు జీవుడు పరమాత్మ, ఈ రెండిటికి సంకేతంగా 2 ఒత్తులైనా సరే వేసి దీపం వెలిగించాలి. ఎంతసేపు దీపం ఉండాలి? ఇది కూడా ఒక సమస్య. మన పూజ పూర్తయ్యే వరకు దీపం నిధనం కాకూడదు. అవసరమైతే ఎక్కువసేపు పూజ వ్రతమో చేసేటప్పుడు మళ్ళీ కాస్త నూనె వడ్డించాలి, లేదా నెయ్యి కొంచెం వెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆముదంతో కూడా దీపం పెడతారు. ఎప్పుడు పెట్టాలి? మరణించిన వ్యక్తి యొక్క శిరస్సు దగ్గర ఆ శవాన్ని పంపించే వరకు పెట్టేది ఆముదపు దీపం. దానికి వాడతారు ఆముదం దీపం. భగవంతుడి దగ్గర పెట్టడానికి మాత్రం తప్పకుండా ఆవు నెయ్యి, రెండో ప్రత్యామ్నాయం నువ్వుల నూనె. దాన్నే తిల తైలము అని అంటాం కదా, తిలలు అని. ఇక మిగతావన్నీ కూడా మనం వాడకుండా ఉండటమే మంచిది. ఇక 9వ అంశం ఏంటంటే, ఈరోజు లక్ష్మీదేవి తామర పువ్వుల్లో అలాగే 2 పక్కల ఏనుగులతో ఎందుకు ఉంటుంది అమ్మ? మనకి బొమ్మలు వేస్తూ ఉంటారు. లేదు, లక్ష్మీదేవిని పెట్టినప్పుడు 2 పక్కల 2 ఏనుగు బొమ్మలు కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకని అంటే, సరస్సులో ఉండే తామర పుష్పం నిలకడగా ఉండదు. ఎందుకని? అలలు వస్తూ ఉంటాయి. ఆ నీటి ప్రవాహానికి కదులుతూ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అంటే లక్ష్మీదేవి ఏమి చెబుతోంది? నేను కూడా నిలకడలేనటువంటి దాన్ని, చెంచలను అని చెప్పడం కోసం లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉంటుంది అనే దాంట్లో ఉండే ఒక పరమార్థం. ఇక 2 పక్కల ఉన్న ఏనుగులకు అర్థం ఏంటంటే, శ్రీ మహాలక్ష్మి ధనబలము ఎంతటిది అంటే, గజానికి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది అని చెప్పడం కోసం. ఇంకొకటి, అమ్మవారు పాల సముద్రంలో నుంచి వచ్చినప్పుడు 8 దిగ్గజాలు ఉన్నాయి, భూమిని మోస్తూ ఉంటాయి ఆదిశేషుడితో పాటు. 8 దిక్కుల్లో 8 ఏనుగులు, అష్టదిగ్గజములు అంటారు. ఆ 8 దిగ్గజాలు ఆకాశగంగని అంటే మందాకిని జలాన్ని తెచ్చి అమ్మవారికి అభిషేకం చేసినట. అందుకని కూడా ఏనుగులు అమ్మ పక్కన ఉంటాయి అని పెద్దలు చెబుతారు. ఇక తిరుమలలో పూలబావి అని ఒకటి ఉంది, ఆ దేవాలయానికి దగ్గరగా. దానికి ఏమిటి ప్రత్యేకత అంటే, లోపలికి వెళితే అద్దాల మంటపం ఉంటుంది. ఆ అద్దాల మంటపానికి ఉత్తర దిక్కున ఉంటుంది ఈ పూలబావి. స్వామివారికి సమర్పిస్తారు ప్రతినిత్యం ఎన్నో పూలు. వాటిని ప్రక్క రోజుకి ఏమవుతుంది? నిర్మాల్యంగా మారుతుంది. అలాగే తులసి, ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తారు కదా. ఆ పువ్వులు ఎవరికి ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు. భగవంతుడికి, వెంకటేశ్వరుడికి అలంకరించినటువంటి పూలమాలలు, తులసిమాలలు ప్రక్క రోజున నిర్మాల్యంగా అందులో పడేస్తారు. అయితే తొండమాను చక్రవర్తి అని మనకు అన్నమాచార్య కీర్తనలో కూడా వస్తాడు. ఆ తొండమాను చక్రవర్తి ఆపద వచ్చినప్పుడు ఈ పూలబావి యొక్క లోపల నుంచి
ఒక సొరంగ మార్గం ద్వారానే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేవాడు. అప్పుడు స్వామి ఆయనతో మాట్లాడేవాడు కూడా. కాకపోతే ఒకానొక బ్రాహ్మణుడు ఆయన భార్యా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి వెళితే వాళ్ళు ఒక గదిలో పెట్టాడు, వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, వాళ్ళ సంగతి మర్చిపోయాడు. అందువల్ల వాళ్ళు చనిపోయారు ఆహారం లేక. మళ్ళీ ఆ బ్రాహ్మణుడు వచ్చినప్పుడు గుర్తు వచ్చింది. గబగబా వెళ్ళి తలుపులు తీస్తే ఏముంది, ఎముకల గూళ్ళు ఉన్నాయి. భయపడిపోయి అప్పుడు ఆ సొరంగ మార్గం ద్వారా వచ్చి స్వామికి మొరపెట్టుకుంటే స్వామి అనుగ్రహంతో మళ్ళీ వాళ్ళు బతికారు. అప్పటి నుంచి స్వామి చెప్పాడు, ఇక నేను మాట్లాడను ఎవరితోను అన్నాడు. అప్పటి నుంచి ఆ సొరంగ మార్గం కూడా మూతపడిపోయింది. అంటే ఎంత వేగంగా వచ్చేవాట ఆయన తొండమాను చక్రవర్తి. కాబట్టి అయితే ఈ విషయంలో మరొక సంఘటన కూడా ఉన్నది. ఒకసారి అమ్మవారితోటి వెంకటేశ్వరుడు ఏకాంతంలో ఉన్నాడు. ఆపద వచ్చేసరికి అది ఏకాంత సమయం అని ఆలోచన కూడా మర్చిపోయి తొండమానుడు గబగబా రహస్య మార్గం ద్వారా గర్భాలయంలోకి వచ్చేశాడు. అప్పుడు అమ్మవారు సిగ్గుతోటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించినటువంటి పూలబావిలోకి వెళ్లి రహస్యంగా దాక్కుంది అని పురాణాలు చెప్తున్నాయి. వెంకటేశ్వర మాహాత్యం అని తరిగొండ వేంగమ్మ గారు రచించారు ఈ గ్రంథాన్ని. ఈ గ్రంథాన్ని కూడా నేను ఒక 30 గంటల సేపు సుమారుగా చెప్పాను. అయితే మన మోహనవాణిలో రాలేదు, ఇంకా ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు రావచ్చు. కాబట్టి అమ్మవారే పద్మావతీదేవి, అయ్యవారి యొక్క లక్ష్మీదేవి వక్షస్థలంలోకి వెళ్ళిపోయింది, భూదేవి ఆ యొక్క పూలబావిలోకి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి ఆ మార్గం మూసుకుపోయింది అని కూడా చెబుతారు. సరే, రేపటి రోజు కలుసుకొని మరికొన్ని ధర్మ సందేహాలకి జవాబులు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.